ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, సింపుల్ లూప్ జనరేటర్లో ఎట్లా వేవ్ ఫామ్ ఏ షేప్లో ఉండిద్ది, ఏ విధంగా జనరేట్ అయ్యిద్ది అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన డీసీ మిషన్లో సింపుల్ ఒక లూప్ను కాకుండా నెంబర్ ఆఫ్ లూప్స్ని మొత్తం స్పేషియల్గా పెట్టేసి ఉంచుతాము. వాటిల్లో కూడా అల్టిమేట్గా మనం 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి, 100 పెట్టండి, జనరేట్ అయ్యేదైతే ఏసీ. ఎందుకు మనం 10 పెట్టినంత మాత్రాన 20 పెట్టినంత మాత్రాన అది చేంజ్ అవ్వదు కదా, చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఎందుకంటే ఒకటి ఉంది, ఇప్పుడు ఒక కండక్టర్, ఈ కండక్టర్ ఫస్ట్ నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉంది. నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నప్పుడు డౌన్వర్డ్ మూవ్ అవుతుంది అనుకోండి, డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. అదేమైంది, నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి మూవ్ అవుతున్నప్పుడు మనం డైరెక్షన్ అప్లై చేసాము, డౌన్వర్డ్ మూవ్ అవుతుంది, నార్త్ పోల్ సౌత్ పోల్ వస్తుంది. సో ఇందులో ఉండే కండక్టర్ ఏంది, పాజిటివ్ లోపలికి వెళ్ళేటట్టు ఉందన్నమాట. పాజిటివ్ లోపలికి వెళ్ళే వైపు ఈ విధంగా చూడండి. కేసు 2 బిలో చూడండి, బిలో ఏబిని అబ్జర్వ్ చేస్తే ఆ పర్టికులర్ కేసులో, అంటే ఏది బి అంటే ఏదమ్మా, ఈ కేసులో, ఈ పర్టికులర్ కేసులో మీరు కండక్టర్ ఏబిని అబ్జర్వ్ చేసినట్లయితే ఏమైంది, నార్త్ పోల్ టు సౌత్ పోల్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది, మనకి పాయింటింగ్ ఫింగర్ వైపు ఉంది, పాయింటింగ్ ఫింగర్ వైపు ఉంది. కండక్టర్ ఏబి మూవ్మెంట్ ఎట్లా ఉంది, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. అటువంటిప్పుడు పొలారిటీ ఏమైంది, బయటికి కరెంట్ వచ్చేలా ఉంది. ఇది ఇప్పుడు కేసు డిలో చూడండి, కేసు డిలో, కేసు డి అంటే ఇది, ఈ కేసులో చూడండి, ఈ కేసులో ఎట్లా ఉంది, ఈ కేసులో మూమెంట్ మనకి పై వైపు ఉంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఉంది, నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఇప్పుడు కరెంట్ ఎట్లా జనరేట్ అయ్యేలా ఉంది, లోపలికి ఇన్వర్డ్ కి జనరేట్ అయ్యేలా ఉంది. అంటే కండక్టర్ నార్త్ పోల్ అండర్లో నుంచి సౌత్ పోల్ అండర్లో మూవ్మెంట్ అయినప్పుడు డైరెక్షన్ చేంజ్ అయింది. ఓవరాల్ లూప్ లో కూడా డైరెక్షన్ చేంజ్ అయింది. ఇది ఏంది, నువ్వు ఒక సింపుల్ 2 కండక్టర్స్ పెట్టి లూప్ ఫామ్ చేస్తేనే అవ్వదు. నువ్వు 100 పెట్టినా సరే ప్రతి కండక్టర్ లో నార్త్ పోల్ లో ఒక డైరెక్షన్ వస్తే సౌత్ పోల్ లో ఆటోమేటిక్ గా రెండో డైరెక్షన్ లో ఇండ్యూస్ అయ్యింది అనమాట. ఈఎంఎఫ్ అంటే ఆల్టరేషన్ జరుగుతూ ఉంది మనకి ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్. ఇది మనకి డైరెక్ట్ అంటే ఆల్టరేషన్ జరగకుండా మన అవుట్పుట్ టెర్మినల్స్ దగ్గర ఎట్లా మనకి డీసీ కరెంట్ వచ్చింది అనే దాని గురించి ఇప్పుడు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకేనా. ప్రీవియస్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పానమ్మా, ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ బ్రషెస్ కూడా assume that they are rotating. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ మన సెటప్లో మనకి డీసీ మిషన్లో ఈ ఏబి 2 కండక్టర్స్ తీసుకుందాం. ఏ అనే కండక్టరు, బి అనే కండక్టరు. ఫస్ట్ కేసులో ఏ అనే కండక్టర్ వచ్చే వరకు నార్త్ పోల్ అండర్లో ఉంది, బి అనే కండక్టర్ వచ్చే వరకు సౌత్ పోల్ అండర్లో ఉంది. కండక్టర్ ఏ, కండక్టర్ బి అండ్ కేస్ 1లో నార్త్ పోల్ అండర్లో ఉంది, సౌత్ పోల్ అండర్లో ఉంది. ఇప్పుడు చూడండి, ఏ కండక్టర్ either it may be A or it may be B, ఏ కండక్టర్ అయినా సరే నార్త్ పోల్ అండర్కి వచ్చినప్పుడు అందులో ఇండ్యూస్ అయ్యే కరెంట్ నేచర్ ఒకే విధంగా ఉంటుంది. either it will be sending upward current into the page or అవుట్ ఆఫ్ ద పేజ్, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఇంటూ ద పేజ్ అంటే ఇప్పుడు ఇంటూ ద స్లైడ్ ఆర్ అవుట్ ఆఫ్ ద స్లైడ్, ఆ రకంగా ఉంటుంది. మనం ఇచ్చిన డైరెక్షన్స్ ఆల్రెడీ మార్క్ చేసుకొని ఉన్నాం, ఒక పర్టికులర్ డైరెక్షన్ లో రొటేషన్ అవుతుందని. ఆ డైరెక్షన్ ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేయడమ్మా. పాయింటింగ్ ఫింగర్ ఇండికేట్స్ ద ఫీల్డ్ డైరెక్షన్. నెక్స్ట్ ఇది థంబ్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద కండక్టర్. సో ఆటోమేటికల్లీ మన మిడిల్ ఫింగర్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇది ఎట్లా ఉంది, ఇంటూ మీ వైపుకి ఇది కరెంట్ ఫ్లో అయ్యేలా చేసేలా ఉంది. దాన్ని నేను ఇండికేట్ చేయడానికి ఇక్కడ టెర్మినల్స్, ఈ టెర్మినల్ మార్కింగ్ చూడండి, డౌన్వర్డ్ ని పాజిటివ్ కింద మార్క్ చేసుకున్నాను, అదేవిధంగా అప్వర్డ్ ని నెగిటివ్ కింద మార్క్ చేసుకున్నాను. ఓకేనా. ఇక్కడ సౌత్ పోల్ లో చేస్తే ఆటోమేటిక్ గా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది. ఇదిగో ఇది ఇంటూ ద ప్లేన్ ని నేను పాజిటివ్ గా మార్క్ చేసుకున్నాను, అవుట్ ఆఫ్ ద ప్లేన్ ని నెగిటివ్ గా మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని నేను కండక్టర్ ని కనెక్ట్ చేసి ఉంచాను అనమాట. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే, మన డీసీ మిషన్ లో మనకి కమ్యూటేటర్ అని ఒక పార్ట్ ఉండేది అనమాట. దాన్ని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ గా చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ 2 సెగ్మెంట్స్ చేశాను. ఒక సెగ్మెంట్ ని
బికి కనెక్ట్ చేసేసాను. ఒక బి నుంచి వచ్చేదాన్ని బి అనే సెగ్మెంట్ కనెక్ట్ చేశాను. బి కండక్టర్ని ఏ అనే కండక్టర్ని స్మాల్ ఏ అనే సెగ్మెంట్కి కనెక్ట్ చేశాను అనమాట. ఈ రెండు సెగ్మెంట్స్ అటాచ్డ్ ఫిక్స్డ్ అనమాట. ఇది ఏ అనే కండక్టర్కి స్మాల్ ఏ అనే సెగ్మెంట్, బి అనే కండక్టర్కి స్మాల్ బి అనే సెగ్మెంట్ ఫిక్స్డ్గా అటాచ్ అయి ఉంటాయి. ఇవి రొటేట్ అవుతున్నప్పుడు ఈ సెగ్మెంట్స్ కూడా మనకి రొటేట్ అవుతూ ఉంటాయి. ఈ రెండు సెగ్మెంట్స్ మధ్య నేను ఇన్సులేషన్ పెట్టాను అనమాట. జనరల్గా మైకా ఇన్సులేషన్ పెట్టేసి ఉంచేస్తాను. ఇవి ఏం చెప్పాను, ఈ ఏ అనే కండక్టర్ మూవ్ అవుతే ఏ అనే సెగ్మెంట్ కూడా రొటేట్ అయింది ఏ అనే కండక్టర్తో పాటు. అదేవిధంగా బి అనే కండక్టర్తో పాటు స్మాల్ బి అనే సెగ్మెంట్ కూడా మనకి రొటేట్ అవుతూ ఉండేది స్పేస్లో. ఇప్పుడు 180 డిగ్రీ రొటేషన్ తర్వాత ఏమైంది, బి అనే కండక్టర్ నార్త్ పోల్ అండర్కి వచ్చింది అండ్ ఏ అనే కండక్టర్ మనకి సౌత్ పోల్ అండర్ వచ్చింది. సో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ మీరు మళ్ళీ మనం థంబ్ రూల్ రైట్ హ్యాండ్ రూల్ అప్లై చేస్తే బి అనే కండక్టర్లోకి కరెంట్ ఎట్లా వస్తుంది, ఇంటూ ద స్లైడ్ ఆర్ ఇంటూ ద పేజ్ వస్తుంది అనమాట. దాన్ని ఇంటూ ద పేజ్ని ఇక్కడ బి మార్క్ చేశాను, పాజిటివ్గా మార్క్ చేశాను. అండ్ ఏ అనే కండక్టర్లో అవుట్ ఆఫ్ ద ప్లేన్ వస్తుంది, సో నెగిటివ్గా మార్క్ చేశాను. ఇప్పుడు ఇందులో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కేస్ 1 అంటే 0 డిగ్రీస్ దగ్గర ఏమవుతుంది, 0 డిగ్రీస్ దగ్గర దీని దగ్గర ఏ అనే కండక్టరు ఇంటూ ద ప్లేన్ ఉంది. దీన్ని నేను పాజిటివ్ అని చెప్పేసి అనుకున్నాను. బి అనే కండక్టర్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఉంది. ఇది నెగిటివ్ లో వచ్చింది. అట్లాగే కేస్ 2 ఎట్ 180 డిగ్రీస్ దగ్గర ఏమైంది, ఏ అనే కండక్టర్ అవుట్ ఆఫ్ ద ప్లేన్ వచ్చింది. అవుట్ ఆఫ్ ద ప్లేన్ కరెంట్ ఫ్లో ఏ విధంగా ఇండ్యూస్ అయింది, ఈఎంఎఫ్ నెగిటివ్ అయింది. బి అనే కండక్టర్ వచ్చే వరకు ఇంటూ ద ప్లేన్ కరెంట్ ఫ్లో ఏ విధంగా వచ్చింది అంటే పాజిటివ్ వచ్చింది. చూడండి ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ నుంచి నెగిటివ్కి ఆల్టర్ జరిగింది. నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఆల్టర్ జరిగింది. సో ఏలో ఆల్టర్ జరిగింది, అదేవిధంగా బి అనే కండక్టర్లో ఆల్టర్ జరిగింది. ఈ రెండింటి మన ఎండ్ కనెక్షన్ ఎడ్డింగ్ పొలారిటీలో కలిపాము. సో టోటల్ లూప్లో కూడా ఆల్టరేషన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా స్మాల్ ఏ అనే సెగ్మెంట్ స్మాల్ బి అనే సెగ్మెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఏ అనే సెగ్మెంట్ ఏ అనే దానికి కనెక్ట్ అయింది కాబట్టి పాజిటివ్ ఉంది కేస్ 1లో, కేస్ 2లో నెగిటివ్ అయింది. బి అనే సెగ్మెంట్ కేస్ 1లో నెగిటివ్ ఉంది, కేస్ 2లో మనకి పాజిటివ్ అయింది. సో ఈ రెండు సెగ్మెంట్స్లో కూడా మనకి నేచర్ ఆఫ్ ఈఎంఎఫ్ అనేది ఆల్టర్ జరుగుతుంది. ఇందులో నేను ఈ ఏ అనే సెగ్మెంట్ని ఎక్స్ అనే ఒక బ్రష్ కనెక్ట్ చేశాను, బి అనే సెగ్మెంట్ని వై అనే బ్రష్ కనెక్ట్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ రెండు బ్రషెస్ మటుకు ఫిక్స్ చేసేస్తా. ఇవి రొటేట్ అవ్వదు. ఈ మొత్తం కాయిల్స్ కానివ్వండి మనకి, అదేవిధంగా ఈ కమ్యూటేటర్ సెగ్మెంట్ ఏ అనే సెగ్మెంట్ కానివ్వండి, బి అనే సెగ్మెంట్ కానివ్వండి, అది రొటేట్ అవుతూ ఉండేది. అంటే ఏంది, ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇట్లా రొటేట్ అవుతూ ఉంది. ఇది రొటేట్ అవుతూ ఉంది. ఒక మనం బాటిల్ తీసుకుంటాం. సో ఈ బాటిల్ ఉంది, ఇట్లా సెగ్మెంట్ ఉంది, ఇది రొటేట్ అవుతా ఉంది. బట్ నా బ్రష్ అనేది ఫిక్స్డ్గా ఉందన్నమాట. కమ్యూటేటర్ సెగ్మెంట్ బాటిల్ అనుకుంటే మీరు కమ్యూటేటర్ రొటేట్ అవుతా ఉంది. బట్ నా ఎక్స్ అండ్ వై అనే బ్రషెస్ మాత్రం రొటేట్ అవ్వకుండా ఫిక్స్డ్గా ఏ పొజిషన్లో ఉన్నాయి అన్నమాట. అవే పొజిషన్లో మనకి ఉన్నాయి. ఆ పొజిషన్లో ఫిక్స్ చేసేసి పెట్టుకున్నా. నేను ఫిక్స్ చేసేసి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇనీషియల్ కేస్గా ఎక్స్ అండ్ వై అనే ఈ రెండు బ్రషెస్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి చూడండి ఏమవుతుందో, మనకి ఎక్స్ అండ్ వై అనే రెండు బ్రషెస్ని అబ్జర్వ్ చేసినట్లయితే కేస్ 1లో ఎక్స్ అనే బ్రష్ వచ్చే వరకు ఎక్స్ అనే బ్రష్ అంటే ఏదమ్మా ఈ బ్రష్ వచ్చే వరకు దేంతో కనెక్ట్ అయింది, ఎక్స్ అనే బ్రష్ ఏ అనే కండక్టర్ కనెక్ట్ అయిన స్మాల్ ఏ అనే సెగ్మెంట్ తో కనెక్ట్ అయింది. ఆ స్మాల్ ఏ సెగ్మెంట్ ఏ పొలారిటీతో ఉంది, పాజిటివ్ పొలారిటీతో ఉంది. అట్లాగే వై అనే టెర్మినల్ బి అనే కండక్టర్ కనెక్ట్ అయిన స్మాల్ బి అనే కమ్యూటేటర్ సెగ్మెంట్ తో కనెక్ట్ అయింది. సో దీని పొలారిటీ ఏందమ్మా, నెగిటివ్ పొలారిటీతో ఉంది. అదేవిధంగా కేస్ 2లో చూసుకున్నట్టయితే మనం కేస్ 2లో ఏమైందమ్మా, ఎక్స్ అనే బ్రష్ బి అనే కండక్టర్ కనెక్ట్ అయిన స్మాల్ బి అనే సెగ్మెంట్ కనెక్ట్ అయింది. ఇందులో ఏది బిలో కేస్ 2లో ఏముంది, పాజిటివ్ టెర్మినల్. బ్రష్ లో ఏముంది, పాజిటివ్ టెర్మినల్. ఇక్కడ కూడా చూడండి కేస్ 2లో బి ఏది
పాజిటివ్ టెర్మినల్, బి కండక్టర్లో ఏముంది పాజిటివ్ ఉంది, సో పాజిటివ్ ఉంది. ఇక్కడ సెగ్మెంట్ 2 ఏమైతే ఆటోమేటిక్గా కేస్ 2లో ఎక్స్ అనే బ్రష్ ఏమైతే ఏ టెర్మినల్ దగ్గర ఏ పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఉండేది అనమాట, పాజిటివ్లో ఉండేది. అట్లాగే వై అనేది ఆటోమేటిక్గా వై అనేది కేస్ 2లో దేనికి కనెక్ట్ అయిందమ్మా, కండక్టర్ ఏ కనెక్ట్ అయిన స్మాల్ ఏ అనే సెగ్మెంట్ కనెక్ట్ అయింది. స్మాల్ ఏ అనే సెగ్మెంట్ కేస్ 2లో ఏ పొలారిటీతో ఉంది, నెగిటివ్ పొలారిటీతో ఉంది, నెగిటివ్ పొలారిటీతో. సో ఇది అల్టిమేట్గా నెగిటివ్ పొలారిటీతో ఉండేది, అది అల్టిమేట్గా నెగిటివ్ పొలారిటీ ఉంది. కేస్ 1లో ఎక్స్ అనేది పాజిటివ్ పొలారిటీతో ఉంది, కేస్ 2లో ఎక్స్ అనేది పాజిటివ్ పొలారిటీతో ఉంది. అంటే పొలారిటీ అనేది చేంజ్ అవ్వాలి బ్రషెస్లో. అదేవిధంగా కేస్ 1లో వై అనేది నెగిటివ్ పొలారిటీతో ఉంది, కేస్ 2లో వై అనేది నెగిటివ్ పొలారిటీలో ఉంది. ఇందులో కూడా చేంజ్ అవ్వలేదు. నేను కనుక నా అవుట్పుట్ని అంటే అవుట్పుట్ని ఏదైతే తీసుకుంటున్నానో, లోడ్కి ఏదైతే కనెక్ట్ చేస్తున్నానో లోడ్ ఆర్ని, దాన్ని బ్రషెస్ మధ్య కనెక్ట్ చేసినట్లయితే ఏమవుతుంది, మొత్తం ఆ రొటేషన్లో కేస్ 1 కేస్ 2 ఎందులో అయినా సరే అది ఎక్స్ అనే టెర్మినల్ పాజిటివ్ మెయింటైన్ అవుతుంది, వై అనే టెర్మినల్ నెగిటివ్ మెయింటైన్ అవుతుంది. ఇట్ రెస్పెక్ట్ వెదర్ ఏలో ఏది పాజిటివిటీ అవుతుందా, ఏ నెగిటివ్ టెర్మినల్ అవుతుందా, నెగిటివ్ పొటెన్షియల్ తీసుకుంటుందా, ఏ పాజిటివ్ పొటెన్షియల్ తీసుకుంటుందా, లేకపోతే బి నెగిటివ్ పొటెన్షియల్ తీసుకుంటుందా, ఏ పాజిటివ్ పొటెన్షియల్ తీసుకుంటుందా అనే దాంతో సంబంధం లేకుండా నాకు ఎక్స్ అనే టెర్మినల్ పాజిటివ్ పొటెన్షియల్, వై అనే టెర్మినల్ నెగిటివ్ పొటెన్షియల్ మెయింటైన్ అవుతూ ఉంది. నేను కనుక నా రెసిస్టెన్స్ని ఈ రెండు బ్రషెస్ మధ్య కనెక్ట్ చేసుకున్నట్లయితే నాకు అల్టిమేట్గా పొలారిటీ అనేది చేంజ్ అవ్వకుండా వస్తుంది అనమాట. ఒకే కాన్స్టాంట్ పొలారిటీతో వస్తుంది, అంటే నాకు డైరెక్ట్ కరెంట్ వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ విధంగా అంటే ఇండ్యూస్ అయిన లోపల ఇండ్యూస్ అయిన కాయిల్స్లో ఆ టర్న్స్లో ఇండ్యూస్ అయిన ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్, ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఆఫ్ ఈఎంఎఫ్ని మనం డైరెక్ట్ క్వాంటిటీ అంటే పొలారిటీ చేంజ్ అవ్వకుండా డైరెక్ట్ క్వాంటిటీగా కన్వర్ట్ చేసుకొని లోడ్కి ఇచ్చుకొని వాడుకోగలుగుతున్నాం చూసారా. దీన్ని ఈ కన్వర్షన్ ఆఫ్ ఏసీ టు డీసీని ఏమంటామంటే కమ్యూటేషన్ అంటాం అనమాట. కమ్యూటేషన్ అని చెప్పేసి అంటాము. ఇది డీసీ మిషన్లో జరిగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ఓకేనా, కమ్యూటేషన్ గురించి అర్థమైందమ్మా. కమ్యూటేషన్ అంటే కమ్యూటేషన్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీస్ ఇన్సైడ్ ద మిషన్ ఇంటూ ద డైరెక్ట్ క్వాంటిటీస్ అవుట్ ఆఫ్ ద మిషన్. అవుట్ ఆఫ్ ద మిషన్ అంటే ఇది ఈ లోడ్ దగ్గర ఆ జనరేటర్ అయితే లోడ్, మోటార్ అయితే మనం ఇచ్చే ఇన్పుట్, ఓకేనా. సో మన ఎక్స్టర్నల్ వాటికి మొత్తం డైరెక్ట్ క్వాంటిటీస్ వస్తాయి అనమాట, డైరెక్ట్ కరెంట్ ఆర్ డైరెక్ట్ వోల్టేజెస్ వస్తూ ఉంటాయి అనమాట. అదే ఇంటర్నల్గా మొత్తం అంతా ఏం జరుగుతుంది, ఆల్టరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎందుకు, కండక్టర్ అనేది పోల్ టు పోల్ చేంజ్ అవుతుంది కదా, చేంజ్ అవుతున్నప్పుడు దానికి తగ్గట్టు అందులో ఉండి ఈఎంఎఫ్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లు అవన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు సింపుల్ లూప్లో కనుక మనం వేవ్ ఫామ్ని అబ్జర్వ్ చేస్తే ఈ కమ్యూటేషన్ ప్రాసెస్ తర్వాత అంటే ఈ బ్రషెస్ని స్టేషనరీగా ఉంచి మిగిలిన పార్ట్స్ని రొటేట్ అవనిచ్చి ఈ ఆర్ అక్రాస్ కనుక మనం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని అబ్జర్వ్ చేస్తే సింపుల్ లూప్ జనరేటర్కి దాని షేప్ ఏ విధంగా ఉంటుందమ్మా, ఇట్లా రెక్టిఫైడ్ సైనసాయిడల్ అవుట్పుట్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, ఇది కమ్యూటేషన్ ఇన్ డీసీ మిషన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం డీసీ మిషన్ కన్స్ట్రక్షన్ గురించి వాటి పార్ట్స్ గురించి నేర్చుకుందాం.